అందరికీ నమస్కారం. ఆడవారు ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో డబ్బు అసలు నిలవదు. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు మీదే ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ప్రకారం అలాగే మన పురాణాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు స్త్రీలు అసలు చేయకూడదని పండితులు కూడా చెబుతున్నారు. పెళ్లి అయిన ఆడవారు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారమే మనం ఇంటిని ఆ విధంగానే ఉంచుకోవాలి. పెళ్ళైన స్త్రీలు పాపిటలో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. మెడలో మంగళసూత్రం ధరించాలి. కాలికి వెండి మెట్టలు మాత్రమే ధరించాలి. మరి స్త్రీలు అసలు ఎటువంటి పనుల్లోనూ చెయ్యకూడని, ఏ పనులు చేస్తే ఈ ఇంటికి అదృష్టం వస్తుంది, ఏ పనులు చేస్తే అసలు ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు ఏంటి, ఎలాంటి పనులు అసలు చేయకూడదు అన్న దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఓం శ్రీ మాత్రై నమః అని కామెంట్ పెట్టి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇంట్లోనూ ఆడవారు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి మంగళ శుక్రవారం అయినా ఎప్పుడైనా ఒక రోజైనా గడపకు పసుపు కుంకుమలు రాయాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. గురువారం రోజున స్త్రీలు తల స్నానం అసలు చేయకూడదు. అలాగే గోర్లు జుట్లు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటికి వెళ్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఎదురవుతుందని తెలియజేస్తుంది. లక్ష్మీనారాయణకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం, గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపుర్ను నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అసలు ఉతకకూడదు. అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది. అలాగే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకొని పడుకోవాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి మన మీద కోపం చూపిస్తుంది. అలాగే ఇంట్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఎప్పుడు నిద్రపోకూడదు. ఇప్పుడున్న ఫ్యాషన్కి అందరూ అలాగే జుట్టు విరబోసుకొని పడుకుంటున్నారు. ఇలా అసలు చేయకూడదు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండడం వలన ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పెళ్ళి అయిన ఆడవారు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రపోకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు. స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు అసలు పెట్టుకోకూడదు. పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలో చికాకును సృష్టించవచ్చు. మీరు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. ఉదయం లేవగానే అద్దం అసలు చూసుకోకూడదు. తల దువ్వుకోకూడదు. రోజు దీపారాధనకు మీరు వాడిన నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాల సమయంలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఖచ్చితంగా తెచ్చుకోండి. కానీ కల్తీ నూనెను మాత్రం అసలు వాడకండి. బట్టలు ఉతికాక మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై మనం పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దూకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి శని స్నానాలు కాబట్టి మీ వెంట కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు ఎవరికి అసలు ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్నానాలు కాబట్టి. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసంను ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే కనుక
వీటిని ముందు రోజు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజున గుడ్డు తినకండి. శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తెచ్చుకోకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా మీకు ఇనుము కానీ నల్లటి వస్త్రాలు, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే వాటిని అసలు తీసుకోకండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకల పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు. పొరపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది చాలా మహాపాపం. శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు, ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు. తులసి ఆకులు గోటితో గిల్లకూడదు. పొద్దుపోయాక తులసి కోటకు నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది. ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి. రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి అసలు పెట్టుకోకూడదు. తాళిబొట్టులో దేవతా విగ్రహాలు, డాలర్లు వేసుకోకూడదు. పిన్నిస్ లాంటివి ఉండకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెట్టుకుంటే మంచిది. సాయంత్రం సమయంలో అపశకునాలు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని మన పురాణాల్లో కూడా ఉంది. స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే ఎప్పుడూ రావాలి. కోపం సమయంలో అసలు పలకకూడదు. అలాగే ఆ సమయంలో ఎవరిని శాపనార్థాలు పెట్టకూడదు. ఇలాంటి పదాలు వాడడం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారానికి ఒకసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవాలి. సంధ్యాకాలంలో గొడవలు అసలు పడకూడదు. ఆ సమయంలో ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకొని టవల్ని డోర్ పైన ఆరేయకూడదు. పొద్దుపోయే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో లేచి వాకిలి చిమ్మకూడదు. తిన్న ఎంగిల కంచం ముందు చేతి ఎండిపోయిందాకా అలాగే కూర్చోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు. ఆ తిట్లు మనకే శాపంగా మారుతుంది. మంగళ శుక్రవారంలో గోర్లు తీయకూడదు. పేనులు కుక్కడం, దువ్వడం చేయకూడదు. ఇంటిని ఉదయం సమయంలో శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు. దీనివల్ల లక్ష్మీ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. 2 చేతులతో తల గోకకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు. రావు కాలంలో స్నానం, భోజనం అసలు చేయకూడదు. వెండి వస్తువులు ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉంచాలి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తరువాత బీరువాలో పెట్టాలి. దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త బట్టలు ధరించే వాళ్ళు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాసి వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి. స్త్రీలు ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పెళ్ళైన ఆడవారు ఎప్పుడూ నిండు ముత్తైదువుగా కనిపించాలి. లక్ష్మీదేవి అప్పుడే అనుగ్రహించి మన ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.